నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దమ్మాయిపాలెం గ్రామ పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందించడంలో అధికారులు అలసత్వం ఏమైనా వహిస్తున్నారా అని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నర్సారెడ్డి, మోడీ రామచంద్రారెడ్డి, పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, నాగార్జున, చాట్ల శ్రీనివాసులు, దిలీప్, సుంకర శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తొలి అడుగు సుపరిపాలన దీని మీద గ్రామాల పర్యటన కొనసాగుతూ ఉంది. ఒకటి ఏంటంటే, ఎవరిని పలకరించినా వాళ్ళ ఇంట్లో బిడ్డలకి 13,000 లెక్కన డబ్బులు పడుతున్నాయి. తల్లికి వందనం. ఎవరిని కదిలించినా పింఛను 4,000 రూపాయలు. అది ఆషామాషి కాదు. దేశంలోనే అత్యంత ఎక్కువ పింఛన్ అన్నమాట. మరి ఏ రాష్ట్రంలో లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఇంటర్నేషనల్ క్రెడిట్ వచ్చింది. అంతర్జాతీయంగా ఇటు అవినీతి ఎట్ట చేయొచ్చనని ఒక బ్రాండ్ అనమాట. ఈ విధంగా ఇతర దేశాలు, దుబాయ్ల నుంచి ఎట్ట మార్చాలా, ఎక్కడ స్టార్ హోటల్లో ఒక రూమ్ తీసుకొని దాంట్లో నుంచే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎట్ట చేయాలా, ఇవన్నీ మీరు దేశంలో అవినీతికి మార్గదర్శకులు అవుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఏదేమైనా ప్రజల్లో అవగాహన వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వంలో ఒక రక్షణ, ప్రజలు ఒకరి జోలికి ఒకరు పోయే పరిస్థితి లేకుండా ఒక ప్రజాస్వామ్యం మళ్ళీ బతికింది.